హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో విషయగత పద్ధతుల్లో భాగంగా మూర్తిమత్వ శోధికల గురించి తెలుసుకున్నామండి. ఈరోజు క్లాస్లో మనం నిర్ధారణ మాపనల గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసే అంచనా సాధనాలే నిర్ధారణ మాపనలు అన్నమాట. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఇతరులు నిర్ధారణ చేసే అంశాలు అన్నమాట. ఇప్పుడు ఎవరి మూర్తిమత్వాన్ని అయితే మనం పరీక్షిస్తున్నామో ఆ వ్యక్తికి సంబంధించి మరొక వ్యక్తి నిర్ధారణ చేసే అంశాలే నిర్ధారణ మాపనలు. అతని గురించి ఇతరులు ఏర్పరచుకునే అభిప్రాయాలను ఇక్కడ తెలియజేస్తాయన్నమాట. అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలని కలిగి ఉన్నారు అనే అంశాలు ఇక్కడ తెలియచేయడం అనేది జరుగుతుంది. ఈ మాపనిలో మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి. ఒక వ్యక్తికి సంబంధించిన మూర్తిమత్వ లక్షణాలు అంటే అభిరుచులు కావచ్చు, వైఖరులు కావచ్చు, సహజ సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన వాక్యాలే ఉంటాయన్నమాట. ప్రతి వాక్యం ఎదురుగా కూడా సమాన అంతరాలతో బిందువులు అనేవి ఉంటాయి. అంటే ప్రతి వాక్యం ఎదురుగా అంటే ఇప్పుడు వైఖరికి సంబంధించి ఒక అంశం ఉంటే దానికి ఎదురుగా సమాన అంతరాలతో బిందువులు ఉంటాయన్నమాట. అలా ప్రతి వాక్యం ఎదురుగా కూడా సమాన దూరాలలో బిందువులు అనేవి ఉంటాయి. ఈ బిందువులు బేసి సంఖ్యలో ఉంటాయన్నమాట. ఈ బిందువులు ఏ సంఖ్యలో ఉంటాయండి? బేసి సంఖ్యలో ఉంటాయి. ఇవి 3, 5, 7 బిందువులు అంటే బేసి సంఖ్యలు అన్నాం కదా, ఇలా అనమాట. బిందు మాపని మధ్యలో తటస్థ వర్ణన అనేది ఉంటుంది. దీనికి ఒక వైపున ధనాత్మక ఆరోహణ క్రమంలో బిందువులు, వేరొక వైపున రుణాత్మక అవరోహణ క్రమంలో బిందువులు అనేవి ఉంటాయన్నమాట. ఒక వైపున పాజిటివ్స్ ఉంటాయి, మరొక వైపున నెగిటివ్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఉదాహరణకు ఒక వ్యక్తిలోని ఔదార్యం, నాయకత్వం, నిజాయితీ అంచనా వేయడానికి బిందు మాపని అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మొదటి బిందువు అత్యుత్తమం, రెండవ బిందువు దగ్గర చాలా బాగుంది, మూడవ బిందువు బాగుంది, నాలుగవ బిందువు దగ్గర తటస్థం, ఐదవ బిందువు దగ్గర సగటుగా తక్కువగా, ఆరో బిందువు హీనంగా, ఏడవ బిందువు దగ్గర చాలా హీనంగా. మనం చెప్పాం కదా, ఒక వైపున ధనాత్మక ఆరోహణ క్రమంలో బిందువులు అన్నాం, మరొక వైపున రుణాత్మక అవరోహణ క్రమం. ఇక్కడ ఆరోహణ క్రమమే కదండి, తక్కువ సంఖ్యలు అంటే చిన్న సంఖ్యలు, ఇటువైపున పెద్ద సంఖ్యలు అవరోహణ క్రమం, అలాగే నెగిటివ్స్ అనమాట. ఓకే, ఈ నిర్ధారణ మాపనలకి ఎగ్జాంపుల్స్ మనం ఏమన్నాం? ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనమాట. నవజాత శిశువు నుంచి 30 సంవత్సరాల వరకు ఈ నిర్ధారణ మాపని మనము ఉపయోగించవచ్చు. హగెర్టీ ఆల్సన్ విక్మన్ రేటింగ్ స్కేల్. హగెర్టీ ఆల్సన్ విక్మన్ రేటింగ్ స్కేల్. హగెర్టీ ఆల్సన్ విక్మన్ రేటింగ్ స్కేల్ అనమాట. నర్సరీ నుంచి హై స్కూల్ స్థాయి వరకు ఉపయోగించవచ్చు. మూడవది ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ఇది పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన. నాలుగవది బర్నెస్ట్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ అనమాట. బర్నెస్ట్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. ఇది మానసిక రోగులకు మాత్రమే ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవి నిర్ధారణ మాపనలకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకొకసారి చెప్పుకుందాం. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ నవజాత శిశువు నుంచి 30 సంవత్సరాల వరకు. అంటే నవజాత శిశువు నుంచి 30 సంవత్సరాల లోపు వ్యక్తులకి మూర్తిమత్వ అంచనా వేయడానికి ఉపయోగించే నిర్ధారణ మాపని ఏది అంటే ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనమాట. నెక్స్ట్ హగెర్టీ ఆల్సన్ విక్మన్ రేటింగ్ స్కేల్. హగెర్టీ హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. హగెర్టీ హై స్కూల్. ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. పేరెంట్ బిహేవియర్ ఉంది కదా, అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన. నెక్స్ట్ బర్నెస్ట్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. బర్నెస్ట్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ అనమాట. ఇందులో మనకి రకాలు ఉన్నాయండి నిర్ధారణ మాపనలు. ఇవి బీఎడ్ టెక్స్ట్ బుక్లో లేవు, ఇవి డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. ఈ నిర్ధారణ మాపనలో చెప్పుకున్నాం కదా, ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ పాఠశాల చదువు పట్ల ఇష్టం అనే ఒక వాక్యానికి ఎదురుగా సమాన అంతరాలు ఉండే 5 బిందువులు ఉన్నాయన్నమాట. దానిలో మధ్య బిందువు తటస్థం అంటే చదువు పట్ల ఇష్టం కానీ అయిష్టం కానీ లేదు. నెక్స్ట్ ఒకవైపున పాఠశాల చదువు పట్ల ఇష్టం, ఇంకొక వైపు పాఠశాల చదువు పట్ల ఇష్టం లేదు అని. అంటే ఇందులో మధ్య బిందువు తటస్థం, ఆ మధ్య బిందువు నుంచి కుడివైపు ఇష్టపడతాను అని ఒక బిందువు, మరొక బిందువు బాగా ఇష్టపడతాను, తటస్థం నుంచి ఎడమ వైపు ఇష్టపడను, అసలే ఇష్టపడను, ఇలా బిందువులు ఉంటాయన్నమాట. ఇది సేమ్ ఉందండి.
నెక్స్ట్ ఈ నిర్ధారణ మాపనలో మనకి 2 రకాలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే స్వీయ నిర్ధారణ మాపనలు, ఇతరులు నిర్ధారణ చేసే మాపనలు అనమాట. స్వీయ నిర్ధారణ మాపనలు, ఇతరులు నిర్ధారణ చేసే మాపనలు. స్వీయ నిర్ధారణ మాపనలు. స్వీయ నిర్ధారణ మాపనిలో ప్రయోజ్యుడు స్వయంగా ఆ మాపనిలో అంశాలకు ఎదురుగా ఇచ్చిన ప్రత్యామ్నాయాలలో తనకు వర్తించే దానిని ఎన్నుకొని టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ స్వీయ నిర్ధారణ మాపనలు ఎలా నిర్ధారిస్తారు అంటే ఏ వ్యక్తినైతే పరీక్షిస్తున్నాడో, అంటే పరీక్షించబడే వ్యక్తి అంటే ప్రయోజ్యుడు అంటాం కదా, ఆ వ్యక్తి స్వయంగా ఆ మాపనిలోని అంశాలకు ఎదురుగా ఇచ్చిన ప్రత్యామ్నాయాలు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బాగా ఇష్టపడతాను లేదా ఇష్టపడను, అసలే ఇష్టపడను లేదా చాలా బాగా ఇష్టపడతాను అని, ఇలా నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఇందులో ఏదో ఒక అంశాన్ని, ప్రత్యామ్నాయం అంటే దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సాధారణంగా ఒక వ్యక్తి గురించి ఇతరుల కంటే వారి గురించి వారికే బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి స్వీయ నిర్ధారణ మాపనలు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతే కదండి. ఒక వ్యక్తి గురించి ఇతరులు తెలుసుకోవడం కన్నా ఇప్పుడు మన గురించి మనకే బాగా తెలుస్తుంది. మన గురించి ఇతరులు చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? మనలో పాజిటివ్స్ ఉన్నా కొన్నిసార్లు నెగిటివ్స్ చెప్పొచ్చు, మనలో నెగిటివ్స్ ఉన్నా కొన్నిసార్లు పాజిటివ్గా చెప్పొచ్చు అనమాట. అంటే మన మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు మన యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. కాబట్టి అలా ఏది లేకుండా లోపాలు మన గురించి మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా నిర్ధారించడానికి స్వీయ నిర్ధారణ మాపనలు అనేవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కానీ వ్యక్తులకు వారి గురించి వారికి బాగా తెలిసినప్పటికీ వాక్యాలకు ఇచ్చిన ప్రత్యామ్నాయాలను ఎన్నుకునేటప్పుడు ఉద్దేశపూర్వకంగానే వారికి వర్తించే ప్రతికూల లక్షణాన్ని ఎన్నుకోకుండా వేరొక అనుకూలమైన లక్షణాన్ని ఎన్నుకోవచ్చు. అలాంటప్పుడు మూర్తిమత్వం అంచనాలో పొరపాట్లు జరుగుతాయి. వాక్యాలకు నిజాయితీగా స్పందిస్తే స్వీయ నిర్ధారణ మాపనలు ఎంతో ఉపయోగకరం. చిన్నపిల్లలు, మానసిక వ్యాధిగ్రస్తులు, నిరక్షరాస్యులు చదివి అవగాహన చేసుకునే వారికి వర్తించే ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోలేరు. కాబట్టి స్వీయ నిర్ధారణ మాపనలు ఇలాంటి వారికి పనికిరావన్నమాట. ఓకే అండి, ఇక్కడ చెప్పారు చూడండి. స్వీయ నిర్ధారణ మాపనలు ఎవరికి ఉపయోగం అన్నాం? ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాలు ఆ వ్యక్తికే బాగా తెలుసు, కానీ ఇతరులకి తెలియవన్నమాట. ఇందులో కూడా మనకు తప్పొప్పులు జరిగే అవకాశం అనేది ఉంది. కానీ ఏ వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తున్నామో ఆ వ్యక్తి పరీక్షించేటప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఎందుకు? ఇప్పుడు మనం ఏదైనా ఒక అంశాన్ని ఎంపిక చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు పాఠశాల చదువు పట్ల ఇష్టం అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పాఠశాల చదువు పట్ల ఇష్టం అనేది స్వీయ నిర్ధారణ మాపనలో మనం తీసుకుంటే, పాఠశాల చదువు పట్ల మనకి ఇష్టం లేకపోయినప్పటికీ అక్కడ ఉండే ఆప్షన్స్ వల్ల ఇష్టం లేదు అని ఎందుకు చెప్పాలి, ఇష్టం లేదంటే ఏమనుకుంటారో, చదివే ఇష్టం లేదనుకుంటారేమో అని మనం ఆ అంశాన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఇష్టం అనే అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనలో నెగిటివ్ అనేది, ప్రతికూలం అనేది ఉంది, కానీ అనుకూలమైన అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇలా అంటే అదే పనిగా ఉద్దేశపూర్వకంగానే మనలో ప్రతికూల అంశాలు ఉన్న అనుకూల అంశాలని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము పూర్తిగా అంశాలని అంచనా వేయడం అనేది జరగదనమాట. ఇక్కడ వాక్యాలకి నిజాయితీగా స్పందిస్తే, అంటే ఆ వాక్యం అనేది ఆ వాక్యం పట్ల మన అభిప్రాయం అనుకూలమా ప్రతికూలమా అనేది కరెక్ట్గా చెప్పామనుకోండి, ఈ స్వీయ నిర్ధారణ మాపనలే బాగా ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాయి అని మనము చెప్పొచ్చు. ఈ స్వీయ నిర్ధారణ మాపనలు అనేవి ఎవరెవరికి సరిపోవు అంటే చిన్నపిల్లలు, మానసిక వ్యాధిగ్రస్తులు, నిరక్షరాస్యులు, చదివి అవగాహన చేసుకునే వారికి వర్తించే ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోలేరు. కాబట్టి స్వీయ నిర్ధారణ మాపనలు ఇలాంటి వారికి పనికిరావన్నమాట. ఇప్పుడు చిన్నపిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలనుకుంటున్నాం, వాళ్ళకి ఎంపిక చేసుకోవడానికి వస్తుందా అని నువ్వు చెప్పు, నువ్వు దీంట్లో సెలెక్ట్ చేసుకో, ఈ విషయం కరెక్టే. ఇప్పుడు పాఠశాల చదువు పట్ల ఇష్టం అన్నాం, ఇష్టం అనే అంశం పిల్లవాడికి సెలెక్ట్ చేసుకోమని చెప్పామనుకోండి బిందువుల స్కేల్లో. ఇక్కడ పిల్లవాడు ఏం సెలెక్ట్ చేసుకుంటాడో తనకు తెలియదు అనమాట. అసలే ఇష్టపడను అంటే ఒకవేళ తనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు పిల్లవాడికి, అమ్మో ఇష్టపడను అంటే ఏమంటారో సార్ వాళ్ళు అని చెప్పేసి బాగా ఇష్టపడతాను అనేది టిక్ చేసుకుంటాడు. అదే మానసిక వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అటువంటి వారికి కూడా మనము సరైనది కాదు. నిరక్షరాస్యులు, ఇప్పుడు చదువు గురించి తెలియని వారు,
వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళని అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోలేరన్నమాట. అంటే మనం ఏది చెప్తామో వాటిలో ఏమో వీళ్ళు చెప్పేది కరెక్టో రాంగో అనైనా అనుకుంటారు, లేదా మనకు ఒక లక్షణం ఉండి వాళ్ళ ముందు ఇది చెప్తే ఏమనుకుంటారు అనైనా అనుకుంటారనమాట. కాబట్టి ఇటువంటి వారికి అది తగినది కాదనమాట. నెక్స్ట్ ఇతరులు నిర్ధారించే మాపనులు. ఇతరులు నిర్ధారించడం అంటే స్వయం నిర్ధారణ మాపనులలో ఎవరి మూర్తిమత్వాన్ని వారే మాపనం చేసుకుంటే దీనిలో ఎవరి మూర్తిమత్వాన్ని వారు కాకుండా వారికి తెలిసిన ఇతరులు నిర్ధారణ చేస్తారనమాట. ఇప్పుడు స్వీయ నిర్ధారణ మాపనలో ఏం చేస్తారండి, ఎవరి మూర్తిమత్వాన్ని వాళ్ళే పరీక్షించుకుంటారు. కానీ ఇక్కడ ఇతరులు నిర్ధారణ చేయడంలో ఏం జరుగుతుంది, ఎవరి మూర్తిమత్వాన్ని వాళ్ళే పరీక్షించకుండా ఇతరులు పరీక్షిస్తారనమాట, ఇతరులు అంచనా వేస్తారు. కాబట్టి ఒక విద్యార్థి మూర్తిమత్వాన్ని ఆ విద్యార్థికి బోధించే ఉపాధ్యాయుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సమవయస్కులు లేదా ఇరుగు పొరుగు వారు అంచనా వేస్తారనమాట. దీంట్లో కూడా మూర్తిమత్వ లక్షణాలను తెలిపే వాక్యాలు ఉంటాయి. ఈ వాక్యం ఎదురుగా 5 లేదా 7 సమానాంతరాలలో ఉండే బిందువులు ప్రత్యామ్నాయాలు అనేవి ఉంటాయి. వాటిలో ఎవరి మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేస్తున్నామో వారికి వర్తించే దానిని టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే ఇతరులు నిర్ధారించే మాపనంలో ఒక వ్యక్తికి సంబంధించి మూర్తిమత్వాన్ని ఇతరులు నిర్ధారించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇతరులు నిర్ధారించడం అంటే ఎవరెవరు నిర్ధారిస్తారు, తల్లిదండ్రులైనా కావచ్చు, ఉపాధ్యాయుడైనా కావచ్చు, లేదా సమవయస్కులైనా కావచ్చు అనమాట. ఇందులో కూడా సేమ్ 5 లేదా 7 సమాన దూరాల్లో ఉండే బిందువులు ఉంటాయి. ఒకవైపు అనుకూలమైన అంశాలు ఉంటాయి, మరొక వైపు ప్రతికూలమైన అంశాలు ఉంటాయి. మధ్యలో తటస్థం అనే బిందువు కూడా ఉంటుందన్నమాట. దీనిలో మూర్తిమత్వ మాపన ఎవరిది వారు కాకుండా ఇతరులు చేస్తారు కాబట్టి ఈ మాపనిలో వస్తునిష్టత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది మనకు మనమే చేసుకోం కదండి, ఇతరులు నిర్ధారిస్తారనమాట. స్వీయ నిర్ధారణ మాపనలో కూడా మనం లోపం చెప్పుకున్నాం. అంటే మనది మనమే ఎంపిక చేసుకోవడం వల్ల మనలో ప్రతికూలమైన అంశాలున్నా అనుకూలమైన అంశాలుగా టిక్ చేసుకుంటాం. ఇక్కడ ఇతరులు నిర్ధారిస్తారు కాబట్టి మనలో ప్రతికూల అంశాలుంటే ప్రతికూలంగానే చెప్తారు, అనుకూల అంశాలుంటే అనుకూల అంశాల్లోనే టిక్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వస్తునిష్టత అనేది ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాలలో మాపనం చేసే ఇతరులు ఎవరి మూర్తిమత్వాన్ని అయితే మాపనం చేయవలసి ఉందో వారి పట్ల ఏదైనా పాక్షిక అభిప్రాయంతో ఉంటే మూర్తిమత్వ అంచనాలో లోపం జరుగుతుంది. దాన్ని అధిగమించడానికి ఇతరులతో మూర్తిమత్వ నిర్ధారణ జరిపేటప్పుడు ఒకరికంటే ఎక్కువ మందిని తీసుకుంటారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్నిసార్లు ఫస్ట్ మనం చెప్పుకున్నాం స్వీయ నిర్ధారణ మాపనుల కంటే ఇతరులు నిర్ధారించేటప్పుడు ఇంకా కొంచెం వస్తునిష్టత ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. కానీ ఇక్కడ కూడా మిస్టేక్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఇప్పుడు ఎవరి మూర్తిమత్వాన్ని అయితే మనం అంచనా వేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి మీద మన అభిప్రాయం అనమాట. అంటే ఆ వ్యక్తి మనకి మంచివాడు అనుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తిలో ప్రతికూల అంశాలు ఉన్నా మనకు ఆ వ్యక్తి మంచివారుగానే ఉంటారు కాబట్టి ఆ అంశాలు మనం ఎలా చెప్తాం, అనుకూలమైన అంశాలుగానే చెప్తాం. ఒకవేళ ఒక వ్యక్తి మనకి సరిపోకపోతే అంటే ఆ మూర్తిమత్వాన్ని అంచనా వేసే వ్యక్తి మనకు నచ్చకపోతే ఆ వ్యక్తిలో అనుకూల అంశాలున్నా ప్రతికూల అంశాలుగానే చెప్తామన్నమాట. అంటే ఇలాంటి లోపాన్ని అధిగమించడానికి ఏం చేస్తారు అంటే మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేసేటప్పుడు ఒకరికంటే ఎక్కువ మందిని తీసుకుంటారనమాట. ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి మూర్తిమత్వాన్ని మాపనం చేయాలంటే ఆ విద్యార్థికి బోధించే ఉపాధ్యాయులకు, సమవయస్కులకు, తల్లిదండ్రులకు నిర్ధారణ మాపనం ఇవ్వాలన్నమాట. అంటే విద్యార్థి మూర్తిమత్వాన్ని మాపనం చేయాలి అంటే ఆ విద్యార్థికి బోధించే ఉపాధ్యాయులకు, అంటే ఎవరి మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి బోధించే ఉపాధ్యాయులకు, సమవయస్కులకు, తల్లిదండ్రులకు నిర్ధారణ మాపనం అనేది ఇవ్వాలి. అయితే ఇతరులు ఎంత దగ్గరగా పరిశీలించినప్పటికీ ఒక వ్యక్తి అంతర్గత లక్షణాలను పరిపూర్ణంగా తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఇతరులు నిర్ధారణ చేసిన మూర్తిమత్వ పరీక్షలు కూడా కొన్ని సందర్భాలలో సరైనవి కాకపోవచ్చు. ఎందుకంటే ఎవరిని అడిగినా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా ఆ వ్యక్తికి సంబంధించిన మూర్తిమత్వ అంశాలు పూర్తిగా మనము అంచనా వేయలేం. కొన్ని లోపాలు అనేవి జరుగుతాయన్నమాట. కాబట్టి మూర్తిమత్వాన్ని నిర్దిష్టంగా మాపనం చేయాలంటే స్వీయ మాపనలో
ఇతరులతో నిర్ధారణ చేసిన మాపనాల మధ్య ఉన్న సహసంబంధాన్ని చూడాలన్నమాట. సహసంబంధం అనేది ధనాత్మకమైతే మాపనం సరిగా జరిగినట్లు, సహసంబంధం రుణాత్మకమైతే మాపనిలో ఏదో లోపం ఉన్నట్లు మనము భావించాలన్నమాట. అంటే ఇక్కడ స్వీయ నిర్ధారణ మాపనంలోనే లోపం జరుగుతుంది, తర్వాత ఇతరులు నిర్ధారణ చేసే మాపనలో కూడా లోపం అనేది ఉంటాయి. ఇక్కడ మనం రెండు టెస్ట్ చేస్తాం. అంటే స్వీయ నిర్ధారణ మాపనంలో పరీక్షిస్తాం, ఇతరులు నిర్ధారించే మాపనుల్ని పరీక్షిస్తామన్నమాట. ఈ రెండు అంశాలని మనము రెండిట్లోనూ టాలీ చేస్తామన్నమాట. అంటే దేంట్లో ఏ అంశాలు ఎలా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్స్ ఉన్నాయా, ఇక్కడ అనుకూల అంశాలు ఉన్నాయా, అక్కడ అనుకూల అంశాలు ఉన్నాయా అని రెండింటినీ కూడా టాలీ చేసి ఆ రెండు అంశాల్లో ఒకవేళ సేమ్ వచ్చాయనుకోండి, అక్కడ ఎన్ని అంశాలు వచ్చాయో ఇక్కడ అన్ని అంశాలే ధనాత్మకమైతే అది కరెక్ట్గా జరిగినట్లు, లేదా అక్కడ ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు మనం చేసిన పరీక్ష అనేది తప్పు ఉన్నట్టు అనమాట, లోపం అనేది ఉన్నట్టు అని మనము భావించాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నిర్ధారణ మాపనలో నిర్మించేటప్పుడు ప్రతి లక్షణాంశం ఎన్నుకున్న లక్ష్యానికి సంబంధించిందిగాను స్పష్టంగాను ఉండాలన్నమాట. మనం నిర్ధారణ మాపనాలు నిర్మించేటప్పుడు అది ఎలా ఉండాలి, ప్రతి లక్షణాంశం కూడా ఎన్నుకున్న లక్ష్యానికి సంబంధించిందే ఉండాలన్నమాట. ప్రతి లక్షణాంశం అంటే ఆ వ్యక్తి యొక్క లేదా ఆ పిల్లవాడి యొక్క అభిరుచుల గురించి తెలియజేస్తున్నామా, వైఖరుల గురించి తెలియజేస్తున్నామా, సామర్థ్యాల గురించి తెలియజేస్తున్నామా, ప్రజ్ఞకి సంబంధించి తెలియజేస్తున్నామా అనేది ఇక్కడ స్పష్టంగా ఉండాలన్నమాట. అలా స్పష్టంగా పేర్కొంటేనే నిర్ధారణ మాపనాలను ఉపయోగించే వారందరికీ ఒకే రకంగానే అర్థమవుతుంది. స్పష్టంగా పేర్కొనకపోతే ఒకే అంశం ఒక్కొక్క న్యాయ నిర్ణేతకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి. అంటే అక్కడ ఉన్న లక్ష్యం అందరికీ కూడా అర్థం అవ్వాలి. అందరికీ అర్థం కాకపోతే ఏమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమైతే అక్కడ వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని మనం సరిగా నిర్ధారణ అనేది చేయలేకపోవచ్చు అన్నమాట. కొన్ని నిర్ధారణ మాపనలు అని చెప్పాం, ఇంతకుముందు చెప్పాం కదండి. ఎక్కువగా ఉపయోగించే కొన్ని నిర్ధారణ మాపనలు హగెర్టీ, ఆల్సన్, విక్మన్ రేటింగ్ షెడ్యూల్స్, ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ అన్నమాట. అవి టెక్స్ట్ బుక్లో ఉపయోగాలు ఇచ్చారు చూడండి. వ్యక్తికి తెలిసిన ఎక్కువ మందికి ఇచ్చి, ఇక్కడ ఒక వ్యక్తికి తెలిసిన వ్యక్తుల్లో ఎక్కువ మందికి ఇచ్చి మాపనం చేయిస్తారు కాబట్టి విశ్వసనీయత అనేది ఉంటుంది అన్నాం. మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ తెలియపరచవచ్చు. అంటే ఉదాహరణకు బడిలో విద్యార్థుల ప్రవర్తనను అంచనా వేయడానికి శోధనా సూచికను కింది విధంగా మనము రూపొందించవచ్చు అని ఇచ్చారు చూడండి. క్రమ సంఖ్య, ప్రవచనాలు, విద్యార్థుల యొక్క వరుస సంఖ్య. ఇక్కడ ఎంతమందిని తీసుకున్నాం మనం, ఎగ్జాంపుల్గా 8 మంది విద్యార్థుల యొక్క అభిప్రాయాలని తీసుకున్నాం అనమాట. ఇందులో మూర్తిమత్వ అంశాలు: తోటి విద్యార్థులతో స్నేహంగా ఉంటాడు, అవసర సమయాల్లో తోటి విద్యార్థులకు సహాయం చేస్తాడు, ఉపాధ్యాయుల పట్ల వినయాన్ని కలిగి ఉంటాడు, తన ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు, తోటి విద్యార్థులతో నిర్లక్ష్యంగా ఉంటాడు, తోటి విద్యార్థుల మధ్య ఏర్పడే కలతలను సర్దుబాటు చేస్తాడు అని కొన్ని అంశాలని తీసుకుంటాం మనము. వాటిలో ఏదైతే కరెక్టో ఏదైతే రాంగో అక్కడ టిక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ నిర్ధారణ మాపనలకి సంబంధించి పరిమితులు. మాపనం చేసే వ్యక్తి అధికంగా సగటు మార్కు గుర్తించడం జరుగుతుందన్నమాట. ఎవరైతే మాపనం చేస్తున్నారో ఆ వ్యక్తి సగటు మార్కు అంటే ఏది, అక్కడ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నా పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి అంటే దానికి సగటు ఏ ఉన్నాయి, మెయిన్ ఏది ఉంది అని చెప్పేసి అక్కడ గుర్తించడం అనేది ఒక అంశాన్ని ఇక్కడ కేంద్రంగా తీసుకుంటారు కాబట్టి ఈ దోషాన్ని కేంద్రీయ ప్రవృత్తి దోషం అని అంటారనమాట. ఎర్రర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అంటాం. ఉదారంగా ఎక్కువ స్థాయిలో గుర్తించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఔదార్య దోషం అని అంటారు. అంటే ఉదార స్వభావం అనేది ఎక్కువగా ఉన్నిందనుకోండి, అంటే ఆ వ్యక్తి పట్ల పాక్షిక అభిప్రాయం అనేది ఎక్కువ ఉంటే దాన్ని ఔదార్య దోషం అని అంటాం. నెక్స్ట్ వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుంటే దాన్ని పరివేష ప్రభావం అని అంటారనమాట. ఒక వ్యక్తికి సంబంధించి పూర్వం ఏర్పడిన అభిప్రాయం అంటే ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉంటే ఆ వ్యక్తిలోని అంశాలు, ఆ వ్యక్తిలోని మూర్తిమత్వ అంశాలు లేదా మూర్తిమత్వ లక్షణాలు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా చెప్పడం, లేదా ఆ వ్యక్తి మనకు నచ్చనట్లయితే
ఆ వ్యక్తిలో అనుకూల అంశాలు ఉన్న ప్రతికూల అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని పరివేష ప్రభావం అని అంటారన్నమాట. ఇవి 3 పరిమితులండి. కేంద్రీయ ప్రవృత్తి దోషం, ఔదార్య దోషం, పరివేష ప్రభావం. ఇది నిర్ధారణ మాపనులకి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.